తులసి దళాలు, అలాగే బిల్వపత్రాలు, ఇక తమలపాకులు, ఇలా దళాలతో తయారు చేసినటువంటి దండల్ని పూలదండల మాదిరిగా మనుషులు ధరించవచ్చు. పూలదండలు, పూల మాలికలు తులసి దళముల చేత, బిల్వ దళముల చేత, తమలపాకుల చేత, ఇలాంటి పత్రముల చేత సిద్ధం చేసిన మాలికలను మనుష్యులు ధరించరాదు. మనుష్యులు ధరించే నిమిత్తమై సుగంధాన్ని వెలువరించేటటువంటి మరువము, జాజి, విరజాజి, మల్లియలు, చేమంతులు, గులాబీ పుష్పాలు, ఇలాంటి అనేక పుష్పజాతులలో ఆకుపచ్చ వర్ణమును శోభింపజేయుటకై మరువము, దవనము వీటిని జతకూర్చి మనుష్యుడు ధరించవచ్చు. తులసి దళముల చేత అలంకరింపబడేటటువంటి యోగ్యత కేవలం శ్రీమన్నారాయణునికే, పరంధాముడికే. అదేవిధంగా బిల్వ దళముల చేత సిద్ధం చేసిన మాలికను పరమేశ్వరునికే సమర్పించాలి. అలాగే తమలపాకుల చేత సిద్ధం చేయబడినటువంటి మాలికను ఆంజనేయ స్వామి వారికి అలంకరింపజేయాలి. మనుషులందరికీ వీటిని ధరింపజేయకూడదు అనడంలో కూడా ఒక మినహాయింపు ఉంది. ఈ మనుష్యులలో పీఠాధిపతులు ఈశ్వరాంశ సంభూతులు. మహాస్వామిగా మనమందరం స్మరించుకునేటటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు, జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారు, కంచి కామకోటి పీఠం, శృంగేరి పీఠం, ఈ పీఠాధిపతులకు బిల్వ దళములచే సిద్ధం చేయబడిన మాలికను అలంకరించడం సంప్రదాయం. ఆదిశంకరులు సాక్షాత్తు శివస్వరూపులే. కైలాసానికి వెళ్ళి 5 స్ఫటికలింగములను తెచ్చి 5 దివ్యక్షేత్రములలో స్థాపన చేసి అపర శంకరులు, నడిచే శంకరులుగా కీర్తి పొందిన ఆ మహాస్వామి జగద్గురువులు ఆదిశంకరులు వారి అనుయాయ పరంపరగా పీఠ సంప్రదాయాన్ని సిద్ధం చేసి చతురామ్నాయ పీఠాలలో ఎవరు ఈ పీఠాధిపత్యం వహిస్తారో వారు నాకు ప్రతినిధిగా, నేనే వారు అన్నట్లుగా ఉంటారు అనే శాసనం చేసి ఉన్నారు. కనుక ఎవరు పీఠాధిపతి అవుతారో వారు ఆదిశంకరులే, శివస్వరూపమే. కనుక శారదా చంద్రమౌళీశ్వరులకు ఏ విధమైన అలంకారం చేస్తామో అదే విధమైన అలంకారములతో మహాస్వాముల వారిని కూడా స్మరించుకోవాలి. కాబట్టి మాత్రమే ఈ పీఠాధిపతులలో ఉండేటటువంటి మహాస్వాములకు కంచి, శృంగేరి, పూరి, ద్వారక, కాశ్మీర పీఠం, ఈ 5 పీఠాలలో ఉండే మహాస్వామి వారులకు మాత్రమే బిల్వ దళముల చేత సిద్ధం చేయబడిన మాలికను సమర్పించాలి. తులసి దళముల చేత సిద్ధం చేయబడిన మాలికను కూడా వీరికి అందించవచ్చు. కానీ తమలపాకులతో సిద్ధం చేసిన మాలికను పరమాత్మలకు మాత్రమే సమర్పించడం ఇంతవరకు అమలులో ఉన్న ఆచారం, సంప్రదాయం. ఇతరులు వివాహ, ఉపనయన, గృహప్రవేశ, గృహారంభ, అతిథి మర్యాద ఇలాంటి సందర్భాల్లో ఈ విధమైన మాలికలను ధరించకూడదు. ఇది ఆర్ష సంప్రదాయం.